కమ్మ సంఘం ఆధ్వర్యంలో గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్లో ఆత్మీయ బంధుమిత్ర సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ ఐయామ్ విత్ సిబిఎన్ అంటూ ఈ కార్యక్రమం నిర్వహించారు. కాకతీయ సేవా సమితి, జంట నగరాల కాకతీయ సేవా సంఘాల ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్న ఈ సభకు కమ్మ సోదర సోదరిమణులు, చంద్రబాబు మద్దతుదారులు భారీగా తరలివచ్చారు. అనంతరం ఆడపడుచులు బతుకమ్మ ఆడారు. ఆ 15 నిమిషాల తర్వాత మీరు ఒక్క నిమిషం కూడా పెంచకూడదు అని చెప్పారు. మరుసటి రోజు వెళ్ళారు. ఈయన చెప్పడం మొదలుపెట్టారు, బిల్ గేట్స్ గారు వింటం మొదలుపెట్టారు. 15 నిమిషాలు అవగానే వాళ్ళ పిఎలు వచ్చారు. వెంటనే బిల్ గేట్స్ గారు వాళ్ళకి సైన్ చేసి వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోయారు. 15 నిమిషాలని ఇచ్చినటువంటి ఆ ప్రయత్నాన్ని 3 గంటల సేపు చంద్రబాబు నాయుడు గారు నిరాటంకంగా చెప్పారు అంటే అది ఆయనలో గొప్పతనం. ఆయన చెప్పిన తర్వాత మాకు మా దేశంలో, మా రాష్ట్రంలో అనేక మంది విద్యావంతులు ఉన్నారు, కష్టపడి పనిచేసే వాళ్ళు ఉన్నారు, తెలివితేటలు ఉన్నారు. మీరు కనుక ఐటీ ఇక్కడ తీసుకొచ్చేటట్లయితే మా పిల్లలందరూ కూడా మీకు బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేస్తారని చెప్పి వాళ్ళు ఒప్పించినప్పుడు బిల్ గేట్స్ గారు అన్నారు, మాకు అమెరికాలో తప్ప ఎక్కడ ఏ దేశంలో కూడా బ్రాంచీలు లేవండి, మేము కాదు పెట్టదలుచుకుంటే మాత్రం మొట్టమొదటి ఇండియాలోనే పెడతాం, అది కూడా వచ్చి హైదరాబాద్ నగరంలోనే పెడతామని చెప్పారు. ఆయనకి మాటించారు. ఇవన్నీ కూడా నేను స్వయంగా చూసి నాకు తెలిసి చెప్పే మాటలు తప్ప ఇందులో కల్పనలు లేవు. మరి ఆ రోజున ఆయన వచ్చి బిల్ గేట్స్ గారు వచ్చేటప్పటికీ అంత మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద కంపెనీ అలాంటి వ్యక్తి, అంత విజనరీ ఉన్న వ్యక్తి మరి ఎన్ని ఇండస్ట్రీస్ అండి హైదరాబాద్లో తీసుకొచ్చింది. ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ అంతా ఇక్కడ అభివృద్ధి చేయించారు. వైజాగ్లో ఫార్మాసిటికల్ అభివృద్ధి చేయించారు, ఐటీ చేయించారు, కార్ ఇండస్ట్రీని తీసుకొచ్చారు. మరి ఎన్నో రకాలుగా రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో కృషి చేసిన వ్యక్తి మీకు అందరికీ చంద్రబాబు నాయుడు గారు. మన దురదృష్టవశాత్తు రాష్ట్ర విభజన జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యపట్నం కూడా లేకుండా ఉన్న పరిస్థితుల్లో మరి ఆ రోజున ఎక్కడ పెట్టాలి రాజధాని అని ఆలోచించి ఆయన ఒక్కటే ఆలోచించారు, ఏ రాష్ట్రమైనా సరే ముఖ్య పట్టణం, క్యాపిటల్ సిటీ ఎక్కడ ఉంటుందో దాని దగ్గరే ఎక్కువ అభివృద్ధి ఉంటుంది అనేది ఆయన గ్రహించారు. తెలంగాణ ఉంది, తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం మనకి హైదరాబాద్, సికింద్రాబాద్, జంట నగరాలే అద్భుతమైన సిటీ. వాళ్ళ తెలంగాణకు వచ్చే ఇన్కంలో 75% ఇన్కమ్ హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి వస్తుందంటే ముఖ్య పట్టణం యొక్క ఇంపార్టెన్స్ ఏంటో అర్థం చేసుకోండి. మనకి లేదు, ఏ ముఖ్య పట్టణం లేదు మనకి. ఆంధ్రప్రదేశ్లో ఏది ముఖ్య పట్టణం అని చెప్తే ఏం చెప్తాం, ఏ సిటీ ఉంది మనకి? వైజాగ్ని సిటీ అనగలమా? విజయవాడని సిటీ అనగలమా? గుంటూరుని సిటీ అనగలమా? తిరుపతిని సిటీ అనగలమా? కాదు. వీటన్నిటికీ మించినటువంటి ఒక అద్భుతమైన నగరాన్ని ఇక్కడ నిర్మించాలి అని చెప్పి అటు విజయవాడ, మంగళగిరి, తెనాలి, గుంటూరు వీటన్నిటి కలిపి ఒకే సిటీగా అమరావతి నగరంగా తీర్చిదిద్దడం కోసం ఆయన ఎంత కృషి చేశారో మీకు అందరికీ తెలుసు. కానీ ఆ రోజున ఎంత విలువైన భూములు అంటే అక్కడ అన్ని కూడా అమరావతి భూములు రోజు 3 పంటలు పండే, ప్రతి సంవత్సరం పండే భూముల్ని డబ్బులు లేవు రైతులకు ఇవ్వడానికి. ఆయన ఆలోచించి ఒక మంచి నిర్ణయం, ఒక మంచి ప్రపోజల్ ఇచ్చారు. ఆయన మీరందరూ కూడా మీ భూముల్ని మాకు ఇవ్వండి, మేము అభివృద్ధి చేస్తాం, మీకు కావాల్సిన రోడ్లు, కరెంటు, డ్రైనేజీలు అన్నీ మేము వేసిస్తాం, మీరు ఇచ్చిన ప్రతి ఎకరానికి 1200 గజాలు నివేశ స్థలం మేము డెవలప్ చేసి ఇస్తామండి అని చెప్తే ఎంతమంది ముందుకొచ్చారండి. వాళ్ళ రోజున ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడా ఏ దేశంలో కూడా జరగనట్టుగా 35,000 ఎకరాలు తీసుకొచ్చి అమరావతి రైతులు ఇచ్చారంటే అది గ్రేట్. అది కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం. అలా చేసి వచ్చిన దాన్ని ఇవాళ దాన్ని 3 ముక్కలు చేసి వైజాగ్లో ఉంది, విజయవాడలో ఉంది, కర్నూలులో ఉంది. 3 ముఖ్య పట్టణాలు అంటారు. ఎక్కడైనా ఏ దేశంలో ఉన్నాయి అంటే 3 ముఖ్య పట్టణాలు. భారతదేశానికి ముఖ్య పట్టణం ఏది అంటే ఢిల్లీ. సుప్రీంకోర్టు అక్కడే ఉంది, సెక్రటేరియట్ అక్కడే ఉంది, అసెంబ్లీ అక్కడే ఉంది, అన్నీ అక్కడే ఉన్నాయి. తెలంగాణలో ఉంది హైదరాబాద్లో ఉన్నాయి, సికింద్రాబాద్ హైదరాబాద్లోనే ఉన్నాయి తప్ప వరంగల్లోనో, నిజామాబాద్లోనో, కరీంనగర్లోనో లేవు కదా. అలాగే అక్కడ కూడా అలాగే జరగాల్సిన అవసరం ఉంది. మరి ఇన్ని విధాలుగా ఇన్ని చేసేటువంటి ఆటోమొబైల్ రంగాన్ని కూడా కియా మోటార్స్ తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అది ఎంతో మంది ట్రై చేశారు. పక్కనున్న తమిళనాడు వాళ్ళు అయితే మాది
ఆటో ఇండస్ట్రీకి డెట్రాయిట్ ఆఫ్ అమెరికా లాంటిది మా మెడ్రాస్ అండి, ఇక్కడ పెట్టండి, మీకు ఏం కావాలంటే అది ఇస్తామంటే వాడు చూస్తామంటే ఒకసారి అన్ని చూస్తున్నామని చెప్తే వాళ్ళ దగ్గర చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వెళ్ళి మీకు ఏం కావాలో చెప్పండి, మీకు ల్యాండ్ ఎంత కావాలో చెప్పండి, మీకు వాటర్ ఎంత కావాలో చెప్పండి, మీకు కరెంట్ ఎంత కావాలో చెప్పండి, నేను ఇమ్మీడియట్గా మీకు ఇస్తానండి అని చెప్పి వాళ్ళని మెప్పించి రాయలసీమలో తీసుకొచ్చి కియాట్ లిస్ట్ పెట్టారంటే వాళ్ళు ఎన్ని కార్లు అక్కడ తయారవుతున్నాయి, ఎన్ని దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయో ఒక్కసారి ఆలోచించి ఇవన్నీ చేయగలిగిన స్తోమత ఎవరికి ఉంది? చంద్రబాబు నాయుడు గారికి ఆలోచనలోంచి ఎంతో అద్భుతమైన విజయాలు సాధించగలిగిన గొప్ప మనిషి చంద్రబాబు నాయుడు గారు. విజనరీ 2020 అని చెప్పి ఆ రోజున పెట్టి రాబోయే 2020 సంవత్సరాల నాటికి జనాభా ఇంత పెరుగుతోంది, స్టూడెంట్స్ ఎంత పెరుగుతున్నారు, వాళ్ళ కాలేజీలు ఇన్ని కావాలి, వాళ్ళకి రోడ్లు ఇన్ని కావాలి, వాళ్ళకి ఉద్యోగాలు ఎలా కావాలి అని దాని గురించి ఆలోచించి డెవలప్ చేశారు. అయితే మన దురదృష్టవశాత్తు ప్రతిసారి 5 సంవత్సరాలకు ఒకసారి గవర్నమెంట్ మారిపోవడం వల్ల అనుకున్న చేయలేకపోయినా ఈవెన్ టుడే ఆ అద్భుతమైన నగరాన్ని, అమరావతి నగరాన్ని తీర్చిదిద్దడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాలలో ఒక అద్భుతమైన నగరం మనకి అమరావతి అవుతుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. సోదరి మన వినీల ఇందాక వచ్చింది, ఎంత బాగా మాట్లాడింది ఆవిడ. చాలా అమ్మా నీలాగా ప్రతి మహిళ అలా మాట్లాడితే ఖచ్చితంగా ఇది జరుగుతుంది, సాధించి తీరుతాం. ఆ రోజున అమరావతి దగ్గరికి వచ్చి నేను కూడా చెప్పాను చాలా మందికి, నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటే మీరు ఇవ్వండి, రేపు పొద్దున మీ పిల్లలు, మీ మనవడు మనవరాలు కూడా ఇదిగో ఈ సెక్రటరీ ఉంటుంది మా ఊరేనండి, మా బిల్డింగ్ ఏనండి, హైకోర్టు కట్టించేది మా బిల్డింగ్ ఏనండి అని ఎంత గర్వంగా చెప్పుకుంటారు. చూడండి, ఇవ్వండి, మీకు చాలా మంచి పేరు వస్తుంది, మీరు ఏమీ ₹1 నష్టపడక్కర్లేదు అని చెప్పి ఒప్పించామందరినీ. మీకు ఆ స్థలాలు ఇచ్చే వరకు కూడా ప్రతి సంవత్సరం కౌలు కూడా మీకు ఇస్తామని చెప్పి కౌలు కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. మరి ఇన్ని విధాలుగా చేస్తే రేపు పొద్దున్న ఎలక్షన్ వస్తారని కుతంత్రాలన్నీ చేసి లేనిపోని దొంగ కేసులన్నీ పెట్టి వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. 74 ఏళ్ల వయసులో ఉన్న ఒక వ్యక్తిని, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న ఒక వ్యక్తిని, 14 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా ఉన్న ఒక వ్యక్తిని ఏ విధమైన సదుపాయాలు లేకుండా దొంగలు, రౌడీలు, గూండాలను పెట్టి జైల్లో తీసుకెళ్లి ఆయన అక్కడ పెట్టారంటే మనందరూ కూడా సిగ్గుతో తల ఉంచుకోవాలి. మనందరూ కూడా అలాంటి వ్యక్తిని తీసుకెళ్ళి అక్కడ పెట్టడం, మెడికల్ రిపోర్ట్స్ అన్ని కూడా దొంగ రిపోర్ట్లు ఇస్తున్నారు. ఒక ఇంపార్టెంట్ వ్యక్తి, ఒక మాజీ ముఖ్యమంత్రిని జైల్లో పెట్టినప్పుడు డాక్టర్స్కి ఏ రోజు కావాలంటే మెడికల్ రిపోర్ట్స్ అన్ని కూడా విడుదల చేయాలి. అన్ని దొంగ రిపోర్ట్లే వస్తున్నాయి తప్ప ఏది కూడా జరగటం. ఇవాళ రాష్ట్రపతి గారు కూడా స్పందించారు. వెంటనే దీని గురించి చూడండి, దీని మీద చర్చ చేయించండి అని చెప్పి మన భారతదేశ రాష్ట్రపతి కూడా చెప్పడం జరిగింది. ఒక్కటే ఒకసారి ఆలోచించండి, మన వాళ్ళకి తెలుగు వాళ్ళందరికీ ఒక బ్యాటరీ నేమ్ చెడ్డ పేరు అవుతుంది. వీళ్ళు ఏదైనా యాడ్ చేస్తూ వస్తే తాటాకు మంటలాగా ఎదుగుతారు, మళ్ళీ 2వ రోజు మానేస్తారు అని. కానీ వాళ్ళ తాటాకు మంట కాదు, మందే చింతలుప్పు. అగ్గి రాజుకోవడానికి టైం పడుతుందేమో కానీ అది ఆరదో ఎప్పటికీ కూడా నివురు కప్పిన నిప్పని ఎవడన్నా చెయ్యేస్తే చెయ్యి అంటుకు పోవాల్సిందే తప్ప మరొకటి కాదు అని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. పెద్దపల్లి మనం చాలాసార్లు చూస్తుంటాం. వేటకెళ్ళినప్పుడు ఏం చేస్తున్నది, అక్కడ దూరంగా నేడు ఎక్కువ ఉన్నప్పుడు దాని మీద అమాంతంగా వీళ్ళు దూకడం, 4 అడుగులు వెనక్కేస్తుంది, గురు చూసుకుంటుంది, రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్ళి పట్టుకుంటుంది, ఇమ్మీడియట్ గా వేట చేస్తుంది. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చేస్తున్నారు. ఖచ్చితంగా మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అవుతారు. మన ఆంధ్రప్రదేశ్ అమరావతి నగరంలోనే ఉంటుంది, అమరావతి నగరమే మనకు ముఖ్యమంత్రిగా ఉంటుంది అని మీకు అందరు కూడా మనం చూసుకుంటాం. మనందరికీ తెలుసు, సూర్యగ్రహణం వస్తుంది, చంద్రుడికి చంద్రగ్రహణం వస్తుంది. గ్రహణం వచ్చినప్పుడు 1 గంట, 2 గంటలు, 4 గంటలు, 6 గంటలు ఉంటుంది. ఆ కాసేపు చీకటైపోతుంది, ఏమీ కనపడదు. మళ్ళీ 6 గంటల తర్వాత చంద్రగ్రహణం విడగానే దేదీప్యమానంగా సూర్యుడు కానీ చంద్రుడు కానీ వెలుగుతాడు. మన చంద్రుడు కూడా ఇంకా దేదీప్యమానంగా వెలిగి తీర్థాలని నేను చెప్పడం. వెనకాడికి ఎవడో ఒకడు
పొద్దున్నే వచ్చి అరచెయ్యి అడ్డు పెట్టి నువ్వు ఉదయించడానికి వెళ్ళాను, నిన్ను ఉదయించినవను అని చెప్పి అరచెయ్యి అడ్డు పెట్టాడు. సూర్యుడు ఆకుతోట వెంటనే పైకి వచ్చాడు. నేను చెప్పిన మాట వెళ్ళలేదు అని ఆయన మీద ఉమ్ముద్దామని చూశాడు. ఆయన మీద పడిందంటే ఆ ఉమ్ము, ఎవడైతే ఉమ్ము మూసాడో వాటిని నెత్తినే పడుతున్నది, అది ఖచ్చితంగా దానికి తీరుతుందని చెప్పి నేను మనవి చేసుకుంటున్నా. ఇప్పుడు మనకు కావాల్సిందంతా సంఘీభావం. ఎవరు తొందరపడి ఏ పని చేయకండి. ఏది చేసినా ఖచ్చితంగా ప్రణాళికాబద్ధంగా చేయాల్సింది తప్ప ఆవేశంగా ఏదో ఆవేశం అరిచేసి ఇచ్చేసి పడదు కరెక్ట్ కాదని. వాళ్ళ మన నాయకుడిని ఎలా అరెస్ట్ చేశారో రేపు పొద్దున మన జిల్లా నాయకుల్ని అలాగే పార్లమెంటు దగ్గర అసెంబ్లీ నాయకులు కానీ అందరూ కూడా కార్యకర్తల్ని కూడా అరెస్ట్ చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. ముఖ్యమైన వాళ్ళందరినీ తీసుకెళ్లి జైళ్లలో పెట్టేస్తే ఇక పార్టీని ఎవరు కూడా కనిపించలేరు అని చెప్పి వాళ్ళ ఉద్దేశం. రెట్టించిన ఉత్సాహం పోస్తారు. వాళ్ళ యువగణం ముందుకొచ్చి మోగింది. వాళ్ళ కార్యకర్తలందరూ కూడా మరి మొట్టమొదటి అక్కడ హైదరాబాద్ లో అక్కడ అంత చంద్రబాబు నాయుడు గారికి ఇది జరుగుతుంటే ఇప్పుడు సర్కిల్లో ఐటీ వాళ్ళందరూ వచ్చి ఎంత అద్భుతంగా చేశారు. ఒక్కసారి వేరే ఎన్ని కార్యక్రమాలు చేశారు. మన కార్లన్నీ వేసుకొని రాజమండ్రి దాకా వెళ్ళారు. నిన్న మెట్రోలో వెళ్ళి ముందరు కూడా నల్ల బట్టలు వేసుకొని మెట్రోలో తిరిగింది యాక్సిడెంట్ చేశారు. ఒక హైదరాబాద్లోనే చేస్తున్నారా, ఒక ఆంధ్రప్రదేశ్లోనే చేస్తున్నారా? కాదే, తెలంగాణలో చేస్తున్నారు, తమిళనాడులో చేస్తున్నారు, కర్ణాటకలో చేస్తున్నారు. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ చేయడమే కాకుండా దేశ విదేశాల్లో అనేక దేశాల్లో అనేక మంది మన పిల్లలతో కూడా అక్కడ అద్భుతంగా యాజిటేషన్ చేస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క పవర్. ఖచ్చితంగా ఇది అందరూ కూడా సాధించి తీరాలి. మనం నీతిగా ఉందాం, నిజాయితీగా ఉందాం, ఆవేశపడద్దు, తొందరపడద్దు, ప్రణాళికాబద్ధంగా చేద్దాం. మరి పెద్దలు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ సలహాలు తీసుకొని ఏ విధంగా చేస్తే బాగుంటుందనేది మనం అందరూ కూడా నిర్ణయం తీసుకొని దాని ప్రకారం మనం చేద్దామని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేసుకుంటున్నాం. తొందరపడకూడదండి, ఆలస్యం అమృతం విషయం అని అనుకోకూడదు, తొందర పనికిరాదు. అందుకని జాగ్రత్తగా ఆలోచిద్దాం, చేద్దాం, ధైర్యంగా ఉండండి. ఎంత ధైర్యంగా ఉన్నారంటే మన నాయకుడిని ఎవరూ ఏమీ చేయలేరు. సూర్యుడిని ఎలా అయితే చెయ్యాపు పెట్టి ఆపలేకపోయాడో మన చంద్రుడిని కూడా ఎవరో అట్లా లోపల కూర్చోబెట్టాం. రేపు కడితే ఎల్లుడి కడితే 4 రోజుల పైన ఆయన బయటకు వచ్చేది ఖాయం. మళ్ళీ అద్భుతమైన ఉత్తేజం మనందరిలో కూడా కల్పించడం కూడా ఖాయం అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ ఈ రోజు ఈ స్పందన ఇంతమంది వచ్చిన స్పందన చూస్తే చాలా చాలా ఆనందంగా ఉంది. ఇది మనందరూ కూడా ఇందాక పెద్దలు చెప్పారు. ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలు డిసెంబర్లో అయిపోతాయి కాబట్టి మనకి ఏప్రిల్లోనో మార్చిలోనో ఉంటాయి. అందుకని జనవరి నుంచి మీరందరూ కూడా ఎవరి ఊళ్ళకు వాళ్ళు వెళ్ళి మీ ఓట్లన్నీ కూడా సరిగ్గా ఉన్నాయా లేదా, మీ బంధువుల ఓట్లన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా, మీ గ్రామస్తులు అందరి ఓట్లు సరిగ్గా ఉన్నాయా లేదా అని జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. దగ్గరుండి ఓట్లు వేయించండి. ప్రజా ఉద్యమంలో బ్యాలెట్ ఇచ్చే తీర్పు ఎవరు కూడా ఇవ్వలేదు. ఆ తీర్పు ఇవ్వాలి. మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారిని ధైర్యంగా నిలబెట్టాలి. ఆయన అడుగుజాడల్లో మనం ముందుకు నడుస్తూ ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దాలి. ఆ తీర్చిదిద్దడానికి అందరూ కూడా కృషి చేయాలి. వాళ్ళ ఏ రోజున కూడా ఇళ్లలోంచి బయటికి రాని మహిళా సోదరిమణులందరూ కూడా నడి రోడ్డు మీదకి వచ్చారు. మేము వంటలు చెయ్యం, ఇక్కడే నడి రోడ్డు మీదే ఉంటామన్నారు. అమరావతి రైతులు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి. ఎవరికైనా సాధ్యమైంది? అందుకని అందరూ కూడా మనస్ఫూర్తిగా అది ఇంకా 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 జరగాలి. ఫుట్బాల్ తీసుకొచ్చి నేల మీద కొడితే మంచి ఏమవుతుందండి, రెట్టించడం తాసుతో పైకి వెళ్తుంది. చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని తిప్పలు పెట్టాలని ప్రయత్నం చేసినా ఆయన అంతకంత ఎదుగుతాడే తప్ప ఆయన ఎప్పుడు భయపడే మనిషి కాదు అని మీకు అందరూ కూడా మనం చేసుకుంటూ మీరందరూ కూడా తీవ్రంగా కృషి చేయండి. మనం అనుకున్న అభివృద్ధిని మనం సాధించాలని చెప్పి గట్టిగా అనుకోవాలని కోరుకుంటూ